కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు రిపీటెడ్గా ఏమవుతుంది, నువ్వు అధికార అహంకారంతో ఉన్నావు కదా, నీ ఆధిపత్యానికి చరమగీతం ఇక్కడ నుంచే మొదలవుతుంది. నువ్వు దీన్ని కనుక సెటరైట్ చేయకుండా రేపన్న వీళ్ళని ప్రచారం చేయించుకుంటే మంచిది. లేదంటే ఈ ఊర్లో ఒక సైలెంట్ రెవల్యూషన్ రావాలి, సైలెంట్ ఓట్ రెవల్యూషన్ వచ్చి అమ్మా మీరు ఏ కులంగా తన ఉన్నటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తినే హత్య చేసిండని చెప్పి అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ కులం కాదు, మంచి బతకాలే, నిజం బతకాలే, ఆత్మాభిమానంతో తన బయటికి వచ్చి ఈ ఊరును కాపాడేటందుకు ఈ ఊరికి నిజంగా కూడా దేవతలకు వచ్చి ఈ ఊరిలో దుర్మార్గానికి వ్యతిరేకంగా వచ్చి నిలబడ్డది కదా. అండదండలు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏ పార్టీకి ఏ కులానికి సంబంధించినటువంటి కాదు, మానవత్వానికి గూండాయిజానికి మంచితనానికి మధ్య జరుగుతున్న పోరాటంలో గ్రామ ప్రజలు ఎట్టున్నారు. తెలంగాణ ప్రజలు కూడా చూడండి, గట్టిగా చూడండి. వీళ్ళకు గనుక ఏమైనా జరుగుతాయి, ఈ ముగ్గురున్నారు ఇక్కడ, ఈ ఇంటికి ఏం జరుగుతుందనే ప్రమాదం ఉంది. పోలీస్ వ్యవస్థకు రేవంత్ రెడ్డి పాలన కూడా ఇది ఒక పెద్ద మచ్చ కాబోతున్నదని చెప్పి చెప్పదలుచుకున్నాను.